కాకినాడలో కళ్యాణ్ గారు సముద్రంలోకి వెళ్ళి ఒక బోటుని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? అదొక హీరోయిక్ టాస్క్ అన్నా అదొక సేమ్ సినిమా సీన్ లానే ఉంది మాకైతే. మనం చూసాము ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు సముద్రంలోకి పోయి చేయలేదు, కళ్యాణ్ గారు చేశారు కదా. అవును, అదే పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో, సినిమా హీరోనే కాదు. అవును, అండ్ చాలా వరకు కళ్యాణ్ గారికి ప్రెషర్ ఉందన్న, ఆయనే చెప్పారు. అంటే బిజినెస్ మ్యాన్తో ఫోన్ చేపిస్తే భయపడతామా అని, దానికి ఏమంటారు అన్న? భయపడమన్నా, మేము పవన్ కళ్యాణ్ ఎవరికి భయపడడు. బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ అడిగే మోడీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ వల్లే అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీకి ప్రైమ్ మినిస్టర్ లేదు. అయితే ఎవరైనా భయపడాల్సిందే పవన్ కళ్యాణ్. దేశ రాజకీయం పవన్ కళ్యాణ్ నడుపుతున్నాడు ఇప్పుడు. నవ్వుతూ సీజ్ ద బోట్ అన్నారు కదా, ఎలా అనిపించింది? అది సినిమా డైలాగ్ అన్న. ఇప్పుడు నువ్వు చూడు, అది సోషల్ మీడియా మొత్తంలో అదే ఫేమస్ అవుతుంది. తగ్గేదేలే అన్నట్టు ఇది కూడా సీజ్ ద షిప్ అన్న. ఆ బోర్డు సీక్వెన్స్ అదంతా చూస్తే ఏ సినిమా గుర్తుకొచ్చిందన్న మీకు? సినిమా ఏది గుర్తురాలేదన్న. సినిమా ఏది గుర్తురాలేదన్న, అది పవన్ కళ్యాణ్ అంతే. ఓకే అన్న, ఇంకో విషయానికి వస్తే కళ్యాణ్ గారు రోజుకు 2 కోట్లు తీసుకునే వ్యక్తి, కానీ ఎండలో చెమటలో వర్షంలో కష్టపడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న? అదే అన్న, రియల్ హీరో అంటున్నాం కదా, జనాల కోసం కష్టపడి ఏ హీరో చేయడన్నా అలా. ఆ లైఫ్ వద్దనుకొని మన కోసం వచ్చి కష్టపడుతుంటే దాన్ని సపోర్ట్ చేయాలి. కొంతమంది దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, అది వాళ్ళ ఇష్టం, మనం ఏం అనలేము. కానీ అలా కష్టపడే వాళ్ళని సపోర్ట్ చేయాలన్న. కళ్యాణ్ గారు అంటే ప్రజాధనాన్ని అంత కాపాడినా కూడా పోయి సముద్రంలోకి ఏంటి బ్రో కళ్యాణ్ గారు స్టైల్ అని కొంతమంది ఓవరాక్షన్ చేస్తున్నారు కదా, ఏం చెప్తావు వాళ్ళకి? ఇంకా వాళ్ళని అంటే కెమెరా ముందు వాళ్ళని ఏం అనలేమన్నా. వాళ్ళ జీవితం, వాళ్ళ విఘ్నత వాళ్ళకి తెలిసింది అదే. వాళ్ళు పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేసినా, అది ఏం చేసినా పవన్ కళ్యాణ్ ఆగడు. మంచి చేయడానికి ట్రై చేస్తున్నాడు. కళ్యాణ్ గారు అంటే తప్పు చేసే వాళ్ళు కళ్యాణ్ గారి కంట్లో పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతేనా, లా అండ్ ఆర్డర్కి ప్రకారంగానే శిక్ష అమలు చేయబడుతుంది అని నమ్ముతున్నాను నేను పవన్ కళ్యాణ్ గారి వల్ల. థ్యాంక్స్.